నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మహానీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సింగారి పాండు, అడ్వకేట్ ఈశ్వర్, నీరడి రవి, మేధావులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ బోధన్ పట్టణంలో ఉన్న SC/ST ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వారు ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున ఏప్రిల్ 30 తారీఖున మహనీయులు ప్రపంచ మేధావి, అలాగే బహుజన జాతి విముక్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ప్రపంచవ్యాప్తంగా, ఇక్కడే కాదు, ఈ బోధన్ పట్టణంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా దాదాపుగా నాకు తెలిసి 60,000 విగ్రహాలు 120 దేశాలలో విగ్రహాలున్న ఏకైక నాయకుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం మనకు ఒక విగ్రహం మాత్రమే కాదన్న, మన అస్తిత్వం, మన జీవితం. అందుకే నేను ఎక్కడ పోయినా ఆయనలాగానే డ్రెస్ వేసుకుంటా, ఆయనలాగానే అద్దాలు పెట్టుకుంటా. నేను అమెరికా పోయినా, నేను లండన్ పోయినా, ప్రపంచంలో ఏ దేశం పోయినా ఇవాళ నన్ను జూనియర్ అంబేద్కర్ అంటారు. ఎందుకు అభినవ్ అంబేద్కర్ అంటారు? ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ఇప్పటికో 12 దేశాలలో నేను ప్రసంగం చేశాను బాబాసాహెబ్ అంబేద్కర్ మీద. అందులో ఆయన చదువుకున్న కొలంబియా విశ్వవిద్యాలయంలో, ఆయన చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా నేను లెక్చర్స్ ఇచ్చేసాను బాబాసాహెబ్ అంబేద్కర్ మీద. అంటే ఎలా సాధ్యమో, ఒక గుడిసె గతలేని వాడిని, ఒక ఇల్లు అడుగు గజం జాగా గతలేని వాడిని. మా నాయన చిన్నప్పుడు, నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. నాకు 2 అక్కలు, ఒక చెల్లి, ఒక తమ్ముడు. మా అమ్మ చదువుకోలే, మా నాయన చదువుకోలే. నేను మొదటి తరం వ్యక్తిని, మా ఇంట్లో చదువుకున్న మొదటి తరం వ్యక్తిని. అట్లాంటి వాడిని ఐఎమ్ అన్టచబుల్ అమాంగ్ ది అన్టచబుల్స్. అంటరాని కులాల్లో అంటరాని వాడిగా జీవించాడు. సో అట్లాంటి వాడిని అమెరికా లాంటి దేశాలు ఇన్వైట్ చేశారు. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఇన్వైట్ చేసింది, వాళ్ళ సదస్సులకు ఇన్వైట్ చేసింది. ప్రపంచంలో చాలా దేశాలు దిగడానికి, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సదస్సులో మాట్లాడడానికి. ఇవాళ ఉస్మానియాలో ది యంగెస్ట్ డీన్, లా డిపార్ట్మెంట్లో యంగెస్ట్ డీన్గా ఎదిగాను. నాలాగా ఒక బ్రాహ్మణుడు కూడా, ఒక రెడ్డి కూడా, ఒక కమ్మ కూడా నా వయసులో డీన్ కాదు, నేను అయ్యాను. ఇది ఎలా సాధ్యమైందంటే బికాస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి. నేను ఏ దేవుడిని నమ్మను. నాకెవరన్నా దేవుడు ఉన్నాడంటే ఆయన అంబేద్కర్ మాత్రమే దేవుడు. ఈజ్ ఓన్లీ మై లివింగ్ గాడ్ ఈజ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. I cannot believe any God in the world except my బాబాసాహెబ్ అంబేద్కర్ as a God, my Godfather. మిత్రులారా, ఇవాళ సామాన్యుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి కాగలిగినంటే ఆయన కష్టపడి చదవడం వల్లనే అయింది. కష్టపడి చదవడం వల్లనే ప్రపంచ మేధావి అయ్యాడు. మనం చాలామంది ఆయన పేరు చెప్పుకుంటాం, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని చెప్తాం, కానీ మన పిల్లల్ని మాత్రం చదివాం. మన పిల్లల్ని అత్యున్నతమైన చదువులు ఒక్కటే పరిష్కారం, మనకి ఇంకా వేరే ఆధారం లేదు. చదువు ఒక్కటే, విద్య ఒక్కటే ఆధారం మనకి. భూమి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు ఇందిరాగాంధీ హయాంలో 24,45,000 ఎకరాల భూమి ఇచ్చింది మన దళితులకు. మనకిచ్చిన భూమి 24 లక్షల ఎకరాలు, అంటే
ఈ భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రజెంట్ లెక్కల ప్రకారంగా ఈ భారతదేశాన్ని కొనేంత ఆ భూమి కనుక అమ్మితే ఈ భారతదేశంలో మన ప్రధానమంత్రి పదవి కూడా కొనవచ్చు. అంత డబ్బు వస్తుంది, అంత డబ్బు వస్తుంది. కానీ మన దగ్గర ఆ భూమి ఎందుకు లేకుండా పోయింది? మన దగ్గర భూమి ఎందుకు లేకుండా పోయింది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆగ్రా డిక్లరేషన్లో 1956లో నేను